నేను స్పీకర్ సార్‌తోని మాట్లాడతా. మాట్లాడొచ్చా నేను? పబ్లికే గదా! చెప్పొచ్చు అనుకుంటా. పూజ్యులైన, గౌరవనీయులైన స్పీకర్ సారు గారికి తెలియజేయనది ఏమనగా, సారు మీరు శానా నియతి గల్లోళ్ళు, శానా మంచివారు. స్పీకర్ అంటే అందరిని ఒక్క లెక్కనే చూస్తారని అంటారు. అయితే మన కాడ ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీలకు దునికిరు సారు. అసొంటోళ్ళు ఎమ్మెల్యే పదవి ఉండుడు అవసరమా సారు? ఆళ్ళు జనాలను నమ్మిచ్చి మోసం చేసినట్టే కదా సార్. అందుకే ఆళ్ళ మీద ఏదో ఒక నిర్ణయం జప్పున తీసుకోవాల్సిందిగా ఆళ్ళ కోటేసిన జనం తరపున కోరుతున్నా సార్. నేనే కాదు సార్, సుప్రీం కోర్టు కూడా చెప్పింది సారు. ఇట్లు పబ్లిక్ అంతే కదా నోళ్ళ. సుప్రీం కోర్టు జంపింగ్లు చేసిన ఎమ్మెల్యేల మీద మంచి తీర్పు చెప్పిందోళ్ళ. ఆ తీర్పు ఏంది, జడ్జి సార్ ఏమన్నాడు, ఏంది కథ, ఓ మళ్ళీ కలుసుకుందాం రారి మరి. బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమం చేసినా అండ్ల 100కి 100 పాలు నియతుంటది. అందుకే ప్రతిసారి గెలిచి తీరుతది. ఇప్పుడు గదే అయిందోల్లా. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి బుర్రు అనుకుంటా పార్టీ షేరికైన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది. ఇక వాళ్ళను ఎమ్మెల్యే పదవులకెళ్ళి తీసేయాలని బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయిరు. దాని మీద సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇట్లా జంపింగ్లు చేసిన ఎమ్మెల్యేల మీద 3 నెలలల్లా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సార్కు చెప్పిందోళ్ళ సుప్రీంకోర్టు. సాగదీశుడు నానబెట్టుడు గిసోంటి అద్దే అద్దు. అసలు గివే రాజకీయాలు. రాజకీయం అంటే నియ్యత్ గుండాలే గాని జనం ఒక పార్టీకి ఓటేస్తే గెలిచినాక ఇంకో పార్టీలకు పోవడే అన్న తరికనా అని గట్టిగా నిలదీసిందట. అయినా పార్టీ మారి 14 నెలలు అవుతున్నా ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం మంచి పద్ధతి కాదు. 3 నెలల విచారణ చేసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. అగర్సే ఈ విచారణను ఇంకా పొడిగియాలని ఆ ఎమ్మెల్యేలు గనక ఉపాయం చేస్తే వాళ్ళని ఆ పదవులకెళ్ళి తీసేస్తేనే మంచిదని చెప్పింది. ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులు స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినారు, ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 3 నెలలల్లా అటో ఇటో తేలిపోతుంది అన్నట్టు ఈ తీర్పుతోని చెయ్యిపాటకి శంపాలు వాయించినట్టే అయిందట. కాదా మరి? కాదు, వాళ్ళు గెలిచింది కారు గుర్తు మీద. షే గుర్తు పార్టీలకు ఎట్లా పోతారోల్లా? జనాలను దోగా చేసినట్టేనా కాదా? అంతగానం పోవాలనుంటే రాజీనామా చేసి మళ్ళా చెయ్యి గుర్తు మీద పోటీ చేసేది ఉండే. అప్పుడు ఎవరు వద్దంటారు, ఎవరు ఆపుతారు? అంతేగాని సొమ్మొకంది సోకొకని తనిఖ చేసుడేంది? ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ సార్ చేతుల్ని నిర్ణయం పెట్టింది కాబట్టి మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఎట్లా ముంగడికి పోతాడు, వేరే పార్టీల దునికిన ఎమ్మెల్యేలను ఆ పదవులకి తీసి పడేస్తారా, గివి చూడవలసి ఉన్నది. ఓసారి ఇదే స్పీకర్ సార్ అప్పట్లో ఏమన్నాడంటే పార్టీలు మారేటోళ్ళంటే నాకు నచ్చనే నచ్చది, అది తరికనే కాదు అని అన్నాడు. మరి సారు ఆ మాట మీదనే ఉంటాడని నమ్మకం అయితే పెట్టుకున్నారు.
రాహుల్ గాంధీ సార్ను కూడా జరంత మెసిలిచ్చేది ఉన్నదోల్లా. ఎన్నికలకు ముందు రాహుల్ బాబు ఈ పార్టీ ఫిరాయించుడు మీద ఎన్నెన్ని ఉద్దరు ముచ్చట్లు చెప్పిండోల్లా. ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారుడుతోనే సభ్యత్వం పోయేటట్టు ఒక కానూను పట్టుకురావాలని ఊగ చెప్పిండా. మరిగా కానూను ముచ్చట్లు ఇప్పుడు ఏమాయే రాహుల్ బాబు సారు? మీ పార్టీలకే వచ్చే ఆ 10 మంది మరి అలా రాజీనామా చేయమనకపోతుంది. ఆఖరికి సుప్రీంకోర్టుతో కూడా మాటలు పడంది నిద్ర పట్టదా ఎట్లా? మన తెలంగాణ ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశంలోనే పెద్ద చర్చ అవుతుంది. మరి 3 నెలల తర్వాత ఏమైతది? వాళ్ళని ఎమ్మెల్యే పదవులకెళ్ళి తీసి పడేస్తారా, లేకుంటే ఇంకేమైనా కుంటి సాగులు దేవులు ఆడుకుంటూ ఇట్లనే పొద్దెల తీస్తారా అని చాలా మంది అనుకుంటున్నారు మరి.